అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం మండలంలోని మోసయ్యపేట గ్రామంలో కేఆర్ ఎంటర్ప్రైజెస్ అక్కడ ప్లాస్టిక్ అండ్ స్టేషనరీ ఐటమ్స్ అయితే పెద్ద గొడౌన్ నడుస్తోంది. గత 5 సంవత్సరాలుగా వాళ్ళ బిజినెస్ నడుపుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కి ఇక్కడి నుంచే సప్లై చేస్తూ ఉంటారు. అయితే ఒక్కసారిగా జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకునేలాగా మొదట షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని అనుమానించారు. అయితే భారీ ఎత్తున ఇక్కడ ప్లాస్టిక్, మరొక వైపు స్టేషనరీ ఐటమ్స్, థర్మాకోల్ షీట్స్ కావచ్చు, లేకపోతే పేపర్ ఐటమ్స్ ఎక్కువగా ఉండటం, టిష్యూస్ ఇట్లాంటివి ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాద తీవ్రత భారీగా చేరుకుందని చెప్పొచ్చు. దీంతోనే ఒక్కసారిగా మంటలు తీవ్రంగా ఎగసిపట్టడం వల్ల ఇమీడియట్గా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి 3 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఎక్కువగా పేపర్ బేస్డ్ ఐటమ్ ఎక్కువగా ఉండటం వల్ల పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు, కానీ ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కన్నీళ్లతో వేడుకుంటున్నారు, ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి, ఎందుకంటే ఈ ప్రమాదం వల్ల 2 కోట్ల వరకు నేను నష్టపోయాను. ఎందుకంటే పూర్తిగా 5 ఏళ్ల నుంచి ఇక్కడే మేము ఈ గొడౌన్ అయితే రన్ చేస్తున్నాము. ఇక్కడి నుంచి లోకల్గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నిటికీ మేము సప్లై చేస్తూ ఉంటాం. ఎక్కువగా ప్లాస్టిక్ ఐటమ్స్, అలానే స్టేషనరీ ఐటమ్స్ మేము అమ్మకాలు జరుపుతూ ఉంటామని చెప్తున్నారు. బట్ ఇప్పుడు పూర్తిగా నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయాను, పూర్తిగా నష్టమైపోయాను, సర్వం కోల్పోయాను, కాబట్టి ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలి అంటూ బాధితుడు కన్నీళ్లతో వేడుకుంటున్నటువంటి ఆ దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసివేశాయి. అచ్యుతాపురం మండలం మోసపేట గ్రామం అండి. మేము గడిచిన 5 సంవత్సరాలు ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్, స్టేషనరీ, బుక్స్ అండ్ స్టేషనరీ, గ్రోసరీ ఐటమ్స్ ఇక్కడ స్థానిక ఇండస్ట్రీస్కి మేము సప్లై చేస్తూ ఉంటామండి. మేము 2-2.5 సంవత్సరాల నుంచి ఈ గోడౌన్ ఎక్స్ట్రా మేము కట్టుకున్నామండి. ఈ కట్టుకున్నప్పుడు అది ఈ థర్మాకోల్ షీట్స్ అవి కొన్ని ఉండడం వల్ల అనుకోని విధంగా మనకి అగ్ని ప్రమాదం సంభవించడం జరిగిందండి. కాకపోతే ఈ వెంటనే మేము సర్దుకునేసరికి లోపల ఉన్న ఈ పేపర్ ఫైల్స్, A4 పేపరు, ఈ టిష్యూ పేపర్లు, ఈ పేపర్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఎక్కువ ఉండడం వల్ల మంటలు విపరీతంగా వ్యాపించి మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం జీరో అయిపోయాయి సార్. ఇందువల్ల ఏంటంటే మేము చాలా కోల్పోయామండి. మేము అన్నీ కూడా ఓన్లీ ప్లాస్టిక్, స్టేషనరీ ఐటమ్స్ మాత్రమే మేము చేస్తుంటాం సార్. మేము మిగతా వీటిలో ఏమి కూడా మీ స్థానిక పరిశ్రమలకు మేము సప్లై చేస్తుంటామండి. గడిచిన 5-6 సంవత్సరాలు బట్టి మేము ఆ బిజినెస్లో ఉన్నామండి. నిన్న అనుకో విధంగా జరగడం వల్ల ఇదంతా కొన్ని సామాన్లు, కొన్ని డోర్ మ్యాట్లు ఇవన్నీ ఉండడం వల్ల దట్టమైన పొగలు వ్యాపించి జరిగిందండి. కానీ అదృష్టవశాత్తు ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పైపు వచ్చేటంటే మాకు స్టాక్ ఉన్నదంతా మొత్తం అంతా పూర్తయిపోయి మాకు సుమారుగా 1,50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు మాకు కంప్లీట్గా ఇదైపోయిందండి. మాకు ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకునేలాగా చేస్తారని మీడియా మిత్రులను కోరుతున్నాను సార్. సో మరొక వైపు ఇప్పుడు వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇళ్లలో ఎటువంటి హానికారక వస్తువులు ఉండటం, అలానే గ్యాస్ స్టవ్ కి దగ్గరగా ఏ వస్తువులు ఉండటం, అంటే అగ్ని కేలలు కాస్త ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉన్నటువంటి ఏవైతే లిక్విడ్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయో, రసాయనాలు ఉంటాయో అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థాలు ఏవైతే ఉంటాయో, ఈ థర్మాకోల్ షీట్స్ కానివ్వండి, లేకపోతే ఈ అట్టలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న ప్రమాదమైన వాటి వల్ల, ఆ రద్దు వల్ల ఎక్కువగా ప్రమాదం పెద్దది కావటానికి కూడా అవకాశం ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పడం. ఇక్కడ కూడా ఈ వేస్టేజ్ మెటీరియల్ అనేది ఈ గొడౌన్లో ఎక్కువగా ఉంచడం వల్లే ప్రమాదానికి కారణమైంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక ఈ స్థాయి ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. బట్ ఇక్కడ చిన్న ప్రమాదమే, కానీ చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఒక్కొక్కసారి ప్రమాద స్థాయిని పెంచడానికి కూడా కారణమవుతాయి. కాబట్టి బీ అలర్ట్. మరొక వైపు సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కూడా ఎక్కడికక్కడే ఏవైనా విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ఈవీ వెహికల్స్కి సంబంధించి ప్రమాదాలు, ఇలాంటి విషయంలో కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ వీడియోలు కూడా చేస్తున్నాం. కాబట్టి కాస్త టైం స్పెండ్ చేసి మీరు ఆ అవేర్నెస్ తీసుకుంటే ఇమీడియట్గా అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకోకముందే మనం ఏం చేయొచ్చు, ప్రమాద స్థాయి పెరగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది కూడా ఒక అవగాహన ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది.